అది మామూలు కామం కాదు. గేట్లు ఎత్తిన ప్రాజెక్టు లాగా దూకింది. ప్రతి యాంగిల్లోనూ కసి తారాస్థాయికి చేరింది. ఒక్కో సీన్ ఒక్కో రేంజ్ లో ఉంది. చూసే వాళ్లకు కన్నుల పండగ. బిట్లు బిట్లుగా చూసినా, కలిపి చూసినా వామ్మో అని నోరెళ్లబెట్టేలా ఉంది. అసలు వీళ్ళు ప్రజా ప్రతినిధులేనా? ఇటువంటి వారు ప్రజా ప్రతినిధులు ఎలా అవుతారు అనే అనుమానం ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. అన్నట్టు ఆ రాసలీలల వీడియోలో ఉన్నది ముక్కు ముఖం తెలియని వ్యక్తి కాదు, సాక్షాత్తు ప్రజా ప్రతినిధి. పైగా ఏపీలో అధికారంలో ఉన్న ఓ పార్టీలో కీలక నాయకుడు. అతడు తమ్మినపట్టణం కోదండరామస్వామి ఆలయంలో చైర్మన్ గా పనిచేస్తున్నాడు. అతడి కామలీలలను పక్కనే ఉన్నవారు వీడియో తీశారు. అతడు రెచ్చిపోతుంటూ లే నా రాజా లేవాలోయ్, కసికొద్దీ లేవాలోయ్ అన్నట్టుగా, వన్స్ మోర్ అన్నట్టుగా ఎంకరేజ్ చేశారు. సతీష్ యాదవ్ అలా చేశాడంటే ఆయన పక్కనే ఉన్న బొల్లవోలు టీడీపీ నాయకుడు వినయ్ రెడ్డి అంతకు మించి అనే రేంజ్ లో రెచ్చిపోయాడు. దుస్తులు విప్పి మరీ తన సామర్థ్యాన్ని చూపించాడు. ఎవడైనా సరే, వాడు ఎంత పుడింగి మొగాడైనా సరే ఓ స్థాయిలో స్లో డౌన్ అవుతాడు. కానీ సతీష్ యాదవ్, వినయ్ రెడ్డి ఏ మాత్రం తగ్గలేదు. పైగా వినయ్ రెడ్డి దుస్తులు విప్పి మరీ తన సామర్థ్యాన్ని ఆ అమ్మాయికి చూపించాడు. సతీష్, వినయ్ రెడ్డి ఇద్దరూ కలిసి ఆ అమ్మాయితో చిందులు తొక్కారు, సరసాలు ఆడారు, కొంటెగా స్టెప్పులు వేశారు, దుస్తులు విప్పి నాగిని డాన్సులు వేశారు. ఈ తతంగం మొత్తం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చూసిన వాళ్లకు చూసినంత అన్నట్టుగా నీలి ఆనందాన్ని కన్నుల నిండుగా పంచుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ్ముళ్లు కట్టుతప్పుతున్నారు. అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు. ఇక మరొక పక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వ హెచ్చరికలను లెక్క చేయటం లేదు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్న విషయాన్ని మరిచి తరచూ వివాదాలను తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు హైకమాండ్ హెచ్చరికలు జారీ చేస్తున్నా ఆయన పెడచెవిన పెడుతూనే ఉన్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ వాట్సాప్ గ్రూప్ లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మెసేజ్ పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది. నేను మారను ఇంతే అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. అమరావతి రాజధాని ఉద్యమం నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావును గుర్తించి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆయన తరచూ గొడవలు చేస్తూనే ఉన్నారు, వివాదాల జోలికి వెళ్తూనే ఉన్నారు. అయితే టీడీపీ కూటమి పరంగా ఎటువంటి పరిణామం జరిగినా దానిని రాజకీయ లబ్ధికి వైసీపీ ఎలాగూ ప్రయత్నిస్తోంది. అయితే కొలికపూడి వ్యవహారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకున్నట్టు ప్రచారం జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే వైసీపీ లైన్ లో నడుచుకుంటున్నట్టు కూడా ఆయన వ్యవహార శైలి బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు పలుమార్లు పిలిచి మాట్లాడారు, ఎంత మాత్రం ఆయన పద్ధతి మారడం లేదు. దీంతో ఆయన ఒక ఫైనల్ డెసిజన్ కు వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ సైతం ఏదో ఒక నిర్ణయానికి రాక తప్పదు. అయితే ఆది నుంచి తిరువూరు ఎమ్మెల్యే వైఖరి అలాగే ఉంది. టీడీపీ హైకమాండ్ సైతం అదిగో ఇదిగో చర్యలు అంటూ ముందుకు వెళ్తోంది. అయితే అనవసరంగా ఒక ఎమ్మెల్యేను వదులుకోవటం అనే దానికంటే ఆయన ఎక్కడ వైసీపీకి ఆ విధంగా మారుతారు అనేది ఒక ఆలోచన. అందుకే కొలికపూడి ఎన్ని రకాల తప్పులు చేస్తున్నా చూసి చూడనట్టుగా ఉంది. కానీ ఇక ముందు ఉపేక్షించే ఛాన్స్ లేదు అన్నట్టు ఉంది టీడీపీలో. ఎందుకంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాసు సైతం చేతులెత్తేశారు. అయితే టీడీపీ వ్యవహారం చూస్తుంటే మాత్రం పిచ్చి కుక్క ముద్ర గుర్తుకొస్తోంది. ఏదైనా కుక్కను చంపాలంటే దానిపై పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి. రాజకీయాల్లో ఈ ఫార్ములాను ఎక్కువ మంది అనుసరిస్తారు. వీలైనంత ఎక్కువ తప్పులు చేయడం ద్వారా కొలికపూడి శ్రీనివాసరావుకు వివాదాస్పద ముద్ర వేయించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నది ఒక ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే కాకమునుపు కొలికపూడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. దానిని గుర్తించి చంద్రబాబు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. కానీ అధినేత నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు కొలికపూడి. మరి ఏం జరుగుతుందో చూడాలి.